సిహెచ్సి హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. ఇరువురు వైద్యుల మధ్య తగాదాతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బండారిగడ్డ సిహెచ్సి హాస్పిటల్ ను మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అకస్మాత్తుగా హాస్పిటల్ ను తనిఖీ చేశారు. వైద్యం సరిగ్గా అందట్లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదాలతోటి ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉండటంతో రోగులు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతో హాస్పిటల్ ను సందర్శించడం జరిగిందన్నారు. డాక్టర్ సమయపాలన పాటించట్లేదని ఆగ్రహించారు. ఏ డాక్టర్ కూడా 9 గంటలకు విధులకు హాజరు కాలేదన్నారు. రోగుల దగ్గరికి వెళ్లి వారిని అడిగితే వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. రోగులు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ విధంగా సరైన వైద్య సేవలు అందటం లేదు. 200 గ్రామాలకి కూడలిగా ఉన్న సిహెచ్సి హాస్పిటల్ హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్. ప్రతిరోజు 250 నుండి 300 మంది వైద్యం కోసం రావడం జరుగుతుంది. సమయానికి డాక్టర్స్ ఉండకపోవడంతో అభాగ్యులైన రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పబ్లిక్ దృష్ట్యా రోగుల దృష్ట్యా 100 పడకల హాస్పిటల్ ని నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. 3-4 నెలల్లో హాస్పిటల్ ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని తెలియజేశారు. అందరూ చూస్తారు అంటే 300 మందికి 2 డాక్టర్లు చూడమని వాళ్ళకి ఏ టైం అంటే ఇంకా ఓ సర్జరీ పేషెంట్ అని ఇక్కడ పెట్టుకుంటున్నాము. ఇంక ఇది ఒక్కటే వాడుతుంది నార్మల్ డెలివరీ తీసుకోవాలని ఏదైనా ఈవెన్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ తక్కువ అయ్యి కొంతమంది అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా నువ్వు ఏదన్నా పెట్టు సర్జరీ లాస్ట్ 2 months నుంచి అయితే తగ్గింది అంటే వీళ్ళు అక్టోబర్ వరకు ఐ వాజ్ ఇన్ఛార్జ్. ముందు సర్జరీ అయిన వాళ్ళు వస్తారు. నేనేంటంటే ఇప్పుడు 5 గైనిక్ డాక్టర్స్ ఉన్నారు. సిఎస్ డిప్యూటీ సర్జన్ సిఎస్ మొత్తం 5 ఏమున్నా మిగిలిన వాటికి మిగిలిన వాటికి ఇది వాడుతుంది. తర్వాత మళ్ళీ కామన్ బాగోస్ ఇది ఒక్కటే వాడాలి. సరే ఆ సమస్య అంటే మన దగ్గర అనుకుంటే ఏం లేదు, ఎక్విప్మెంట్ లేదు, అసలు ఏం డైలీ మామూలుగా ఎంతమంది కేంద్రంలోని సిహెచ్సి ఆసుపత్రిలో వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. వైద్యుల మధ్య చిన్న చిన్న తగాదాలతోటి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతోటి ఈరోజు ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఆసుపత్రిని సందర్శించి పరిశీలిస్తే ఏ డాక్టర్ కూడా విధులకు 9 గంటలకు హాజరు కాలేదు. మెల్లగా ఒక్కొక్కరు విధులకు హాజరైనా కూడా వాళ్ళ పనితీరు రోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే రోగులు ఆరోపిస్తా ఉన్నారో ఆ మేరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాకుండా సరైన వైద్య సేవలు అందడం లేదని కూడా వాళ్ళు వాపోతా ఉన్నారు. అదేవిధంగా ఇంత పెద్ద ఆసుపత్రి సుమారు 200 గ్రామాలకు కేంద్ర కూడలైనటువంటి సిఎస్సిలో ఇలాంటి పరిస్థితులు ఉండడంతో రోగులు సరిగ్గా ఆసుపత్రి రాకుండా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. గత 3 నెలలుగా పరిశీలిస్తే 5 గైనకాలజిస్టులు ఉన్నారు. ఇక్కడ 5 గైనకాలజిస్టులు కేవలం 26 నుంచి 35 మంది వరకు ప్రతి నెల సర్జరీలు కావచ్చు, డెలివరీస్ కానీ చేస్తూ ఉన్నారు. దీన్ని పరిశీలిస్తే
ఈ ఆసుపత్రికి సంబంధించి పనితీరుకు అద్దం పడతా ఉంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో సుమారు 1,00,000 జనాభా ఉన్న చౌటుప్పల్ కేంద్రంలో పరిసరాలకు సంబంధించి 200 గ్రామాలకు కూడలి అయినటువంటి ఈ ఆసుపత్రిలో ఈ విధంగా సర్జరీలు కానీ డెలివరీలు కానీ జరగడం కొంచెం బాధాకరం. గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ గారి ద్వారా అటు వైద్య శాఖ మంత్రి, అదే విధంగా వైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచనలో కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.